క్వశ్చన్ ఏమి ఇచ్చారు? సెకండ్ క్వశ్చన్, యూజ్ డివిజన్ ఆల్గరిథమ్ టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q + 1, 6q + 3 ఆర్ 6q + 5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ అని ఇచ్చారనమాట. సో మనకి ఫస్ట్ సమ్లో మనం బై యూజింగ్ డివిజన్ లెమా అనే ఫార్ములా యూజ్ చేసాం కదా, ఇక్కడ కూడా బై యూజింగ్ డివిజన్ లెమా అనే ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకంటే చూడండి 6q + r bq + r ఫార్ములా ఉంది. a = bq + r, a = bq + r, a = bq + r ఈ ఫార్ములా ఉంది కాబట్టి మనం బై అప్లయింగ్ డివిజన్ లెమా అనే ఫార్ములా యూజ్ చేయాలి. అప్లయింగ్ డివిజన్ ఫార్ములా ఏంటి? a bq + r ఇది ఫార్ములా, డివిజన్ లెమా ఫార్ములా ఇది. సో మనకి ఏమేమి ఇచ్చారు? 6q + 1 అనేది 6q + 3 లేదా 6q + 5 ఈ ఫామ్ అనేది మనం ప్రూఫ్ చేయాలన్నమాట. అయితే క్వశ్చన్లో యూజ్ డివిజన్ ఆల్గరిథమ్ టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని ఇచ్చారు. ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అంటే ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో ఉంది? a = bqr ఫామ్లో ఉంది. సేమ్ a = bq + r ఫామ్లో ఉంది. a = bq + r ఫామ్లో ఉంది. ఈ 3 అలానే ఉన్నాయి. సో మనకి ఏ ఏంటి తెలియదు. సో ఏ తెలియదు, b ఏమో 6, ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ bq కదా. సో q ఏంది? కోఎఫిషియంట్ తెలియదు. రిమైండర్ 1 తెలుసు. సేమ్ ఇక్కడ కూడా ఏ తెలియదు, b 6, q కూడా తెలియదు, r రిమైండర్ 3. సేమ్ ఏ అనేది తెలియదు, b 6, q రిమైండర్ ఆల్సో డోంట్ నో. ఇంకేంటి? r q కోఎఫిషియంట్ తెలియదు, r రిమైండర్ 5. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏ తెలియదు కదా, b కన్నా ఏ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. 6 కన్నా 7, 8, 9 అవన్నీ తీసుకోవచ్చు డివైడ్ చేయాలంటే. ఇప్పుడు 6 తోటి మనం ఏమని ఇచ్చారంటే ఫస్ట్ యూజ్ డివిజన్ ఆల్గరిథమ్ టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని ఇచ్చారు. ఆడ్ ఇంటీజర్ అంటే ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. 7, 9, 11, 13, 15 అలా తీసుకోవాలి. 6 కన్నా పెద్దది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ 6 కన్నా పెద్ద నెంబర్ 7 కాబట్టి 7 తోటి డివైడ్ చేస్తే 6 × 1 = 6, రిమైండర్ 1 వస్తుంది, కోఎఫిషియంట్ 1. సేమ్ 6 తోటి 9 డివైడ్ చేద్దాం. 6 × 1 = 6, రిమైండర్ 3 వస్తుంది, కోఎఫిషియంట్ 1. సేమ్ 6 తోటి 11 డివైడ్ చేద్దాం. 6 × 1 = 6, రిమైండర్ 5 వస్తుంది. అలానే 13, 6 తోటి 13 డివైడ్ చేస్తే 6 × 2 = 12, రిమైండర్ 1 రిపీట్ అవుతుంది. సేమ్ చూడండి 6 తోటి 15 డివైడ్ చేస్తే 6 × 2 = 12, రిమైండర్ 3 రిపీట్ అవుతుంది. అగైన్ 6 తోటి 17 డివైడ్ చేస్తే 6 × 2 = 12, రిమైండర్ 5 రిపీట్ అవుతుంది. 1, 3, 5 అనేది రిపీట్ అవుతూ వస్తుంది రిమైండర్. సో మనకి b అనేది 7, 9, 11. చూడండి ఫస్ట్ a = bq + r ఫామ్లో తీసుకున్నాం. ఫస్ట్ a అనేది మనం 7, a = 7, b = 6, కోఎఫిషియంట్ అనేది తెలీదు. ఇవి 2 చేస్తేనే మనకు కోఎఫిషియంట్ రిమైండర్ తెలుస్తుంది కదా. సో మనం చేసినాం ఆల్రెడీ. కోఎఫిషియంట్ 1 అండ్ రిమైండర్ ఆల్సో 1. సో కోఎఫిషియంట్ = 1, రిమైండర్ = 1 అప్లై చేద్దాం. అందులో 7 = b6 ఇంటూ కోఎఫిషియంట్ 1 ప్లస్ రిమైండర్ 1, 7 = 7 వచ్చేసింది. సేమ్ అలాగే 9, a = 9 తీసుకుందాం. సో 9 తీసుకుంటే a = bq + r ఫామ్ అన్నమాట. 9 తీసుకుంటే ఇప్పుడు కేస్ 2, a ఎంత? 9, b ఎంత? 6. ఇవి 2 చేస్తేనే కదా మనకి రిమైండర్ అండ్ కోఎఫిషియంట్ తెలిసేది. సో ఎంత వచ్చింది? a 9 = b ఎంత? 6 ఇంటూ
9 కోఎఫిషియంట్ ఎంత 1 ప్లస్ రిమైండర్ 3. 9 ఈజ్ ఈక్వల్స్ టు 9 6 1 6 6 ప్లస్ 3 9. అలాగే సేమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 11 తీసుకుందాం. 11 తీసుకుంటే సేమ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. బీక్యూ ప్లస్ ఆర్ ఏ ఎంత 11 ఈజ్ ఈక్వల్స్ టు బి ఎంత 6. ఆల్వేస్ బి 6 మనకి ఆల్వేస్ బి 6. చూడండి 6 కోఎఫిషియంట్ ఎంత వచ్చింది ఇందాక మనకు 11 చేస్తే 1 రిమైండర్ 5 వచ్చింది. సో 11 ఈజ్కొస్ టు 6 1 6 ప్లస్ 5 11. సో మనకు వచ్చేసింది అనమాట 6 7 9 11 ఈక్వల్ అయింది. చూడండి 7 9 11 ఈక్వల్ అయింది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ అనమాట 6 ప్లస్ 1 ఎనీ పాజిటివ్ integer is in the form of 6 plus 3 6 plus 1 or 6 plus 3 or 6 plus 5. ఇది ప్రూఫ్ చేసి